నమస్తే అండి. ఎప్పుడు అవే ఇడ్లీ అవే దోశలు తిని తిని బోర్ కొడుతుంది కదా. అయితే ఈరోజు మనం దిబ్బ రొట్టె చేసుకుందాం. దీన్ని దోశ పిండితో అయినా చేసుకోవచ్చు, ఇడ్లీ పిండితో అయినా చేసుకోవచ్చు. వీటికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కుదిరితే క్యారెట్ వేసుకోండి, కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బ్యాటర్లో కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా మరీ పల్చగా ఉండకూడదు. గట్టిగా అయితే రొట్టె గట్టిగా అయిపోతుంది. ఎక్కువ వాటర్ పోస్తే రొట్టె విరిగిపోతుంది. వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే దిబ్బ రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ మీద ఆయిల్ వేసుకుని ఈ బ్యాటర్ని మనకి ఎంత మందం కావాలంటే అంత వేసుకోవాలి. ఎక్కువగా రొట్టె స్ప్రెడ్ చేయకూడదు. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లోనే ఉంచి చేయాలి. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసి ఏదైనా పెద్ద ప్లేట్ తీసుకుని దిబ్బ రొట్టె మీద పెట్టాలి. అప్పుడు దిబ్బ రొట్టె మంచిగా లోపలంతా ఉడికి పచ్చివాసన లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్ తీసి అడుగున కాలిందో లేదో చూసుకుని దిబ్బ రొట్టెని తిప్పి కొంచెం ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఇప్పుడు ప్లేట్ మాత్రం పెట్టకూడదు. పెడితే దిబ్బ రొట్టె క్రిస్పీగా రాదని గుర్తుపెట్టుకోండి. దిబ్బ రొట్టె సిమ్లో కాలితేనే దాని టేస్ట్ బాగుంటుంది. హైలో ఉంటే టేస్ట్ అస్సలు బాగోదు. ఇప్పుడు అడుగున కూడా మంచిగా కాలిపోయింది. ప్లేట్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.